హలో ఆల్, అందరికీ హ్యాపీ ఉగాది. ఇన్ఫ్లేషన్ సింపుల్గా చెప్పాలంటే రూపాయి విలువ తగ్గిపోవడం. అంటే మన మార్కెట్లో ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, దాని సప్లై అనేది తక్కువ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కేజీ 10 రూపాయలు ఉన్న పొటాటో 15 రూపాయలు అవుతుంది. అంటే రోజుకి మనకి మన అవసరానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేనప్పుడు వాటి కాస్ట్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలానే స్ట్రింగ్ఫ్లేషన్ అంటే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరగదు, కానీ వాటి క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్ట్స్ని తయారు చేసేటప్పుడు వాళ్ళకి లేబర్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది, అంటే దాని ప్రైస్ అనేది తగ్గించుకుంటూ వాటి క్వాంటిటీ తగ్గిస్తాయి. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ కస్టమర్స్ని లూజ్ చేసుకోకుండా, కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాటి ప్రైజెస్ పెంచకుండా క్వాంటిటీ మాత్రం తగ్గిస్తారు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్